హాయ్ అండి, గుడ్ ఈవినింగ్ అండి. ఈరోజు అయితే ఇవైతే ఎలా చేశాను, ఏం చేశాను అన్నదైతే వీడియో చూడండి, మీకైతే అర్థమైద్ది. నేను ఏం చేశానంటే ఇవి ఏమంటారు, శనగపప్పు ఉంది కదా, శనగపప్పుతోనైతే ట్రై చేశాను. సూపర్ అంటే సూపర్గా వచ్చింది. కేక్ లాగా అయితే ఈసారి కంపల్సరిగా అయితే నేను ఎలా చేశానో మొత్తం ప్రాసెస్ చెప్తాను. ముందుగా అయితే శనగపప్పుని అయితే మిక్సీ పట్టేసుకోవాలి. తర్వాత పంచదార, మనం షుగర్ని అయితే సిరప్ లాగా తయారు చేసుకొని ఈ పిండి అల్లా కలిపేసుకోవాలి. దగ్గరికి ఇలా అవుతా ఉంటుంది స్వీట్. ఇలా మనం ఇంట్లో సింపుల్గా 5 నిమిషాల్లో నాకైతే స్వీట్ అయితే రెడీ అయిపోయింది. మీ పిల్లలు కూడా ఎవరైనా ఇష్టంగా తినేవాళ్ళు ఉంటే ఇలా అయితే చేసుకోండి, చాలా సింపుల్గా అయితే అయిపోయింది. ఇగో నేనైతే ఇలా అయితే రెడీ చేశాను. చాలా అంటే చాలా బాగుంది. అసలు గింత కూడా అంటుకోవట్లేదు, బాగా మస్తు వచ్చింది. అసలు ఎంత బాగుందో. మా బాబు కూడా బాగుంది అంటారు. నేను కూడా టేస్ట్ చూడాలి కదా, చేసిన దాన్ని టేస్ట్ చూడకపోతే ఎట్లా చెప్పు. అందుకే నేను కూడా ఒకటైతే తీసుకొని తింటున్నాను. మా పిల్లలకు కూడా ఇచ్చాను. బాగుంది మమ్మీ అంటున్నారు. నాకైతే 2 బుక్కలే అయిందండి. అంత టేస్ట్ ఉంది, బాగుందండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. మీరు కూడా ఇలా అయితే ట్రై చేయండి. నెక్స్ట్ ఈసారి అయితే కేక్ అయితే చేసి చూపిస్తాను, ఈ పిండితో ఎలా చేయాలన్నది. బాయ్.